ఈరోజు వచ్చేసి మనకి ఏంటి అంటే మిషన్ పరిచయం అనమాట. మిషన్ అనేది ఏంటి అంటే మనకి చాలా అవసరం. టైలరింగ్లో మనం ఏదన్నా మనం స్టిచ్చింగ్ చేయాలన్నా, ఫినిషింగ్ కరెక్ట్గా రావాలన్నా మనకు మిషన్ కరెక్ట్గా ఉండాలి. మిషన్ అనేది మనకి చాలా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఆ మిషన్ ఏంటి అంటే మనకి ఏ కంపెనీ అనేది కాదు. మనకి కొంతమంది ఏంటంటే ఇంట్లో కుడుతూ ఉంటారు, కొంతమంది షాప్లలో వర్క్ చేయడానికి వెళ్తూ ఉంటారు, కొంతమందికి బోటిక్ షాప్ పెట్టాలని కల ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏ మిషన్లు సెట్ అవుతాయి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను అనమాట. క్లారిటీగా వినండి. ఇప్పుడు మన దాంట్లోనే వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఉన్నారు, పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఈ మిషన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళందరికీ ఈ మిషన్ గురించి అసలుకి మనకి దీనివల్ల ఉపయోగం ఏంటి, మనం దీనివల్ల మనకి నష్టమా లాభమా అనేది నేను మొత్తం కూడా క్లారిటీగా చెప్తాను. చాలా కరెక్ట్గా వినండి, వీలైతే రాసుకోండి. ఇది ఏంటి అంటే ఓన్లీ మిషన్ గురించి కాబట్టి మీకు అర్థం అవుతుంది, రాసుకోవాల్సిన అవసరం ఉండదు. మెయిన్ రాసుకోండి ఏదన్నా ఉంటే, ఓకేనా. అయితే మిషన్ అనేది ఏంటంటే మనకి ఇంట్లో కుట్టుకోవాలి అన్నా, బోటిక్ షాప్ పెట్టాలి అన్నా మనం ఎప్పుడు దీని మీదనే మనం కుట్టేది కాబట్టి ప్రతి డిజైన్ ప్రతి మోడల్ కూడా మనం లేస్తో కానీ థ్రెడ్ పైపింగ్ కానీ వేరే డిజైన్ ఏదైనా మగ్గం వరకు కంప్యూటర్ వరకు ఏదైనా కూడా కరెక్ట్గా రావాలి అంటే మనకి ఇలా పెద్ద మిషన్లు ఉంటాయన్నమాట. అవి జాక్ మిషన్లని, విద్యా మిషన్లని చాలా వచ్చాయి ఇప్పుడు. ఎందుకంటే ఇంత ముందంటే చిన్న మిషన్లు ఉన్నాయి, చిన్న మిషన్ల తర్వాత మళ్ళీ పెద్ద మిషన్లన్నీ వచ్చాయి. షీలాలో, విద్యాలో అన్నిట్లలో వచ్చాయి. ఇప్పుడు జాక్లో వస్తున్నాయి, జాక్లో ఉన్నాయి, మళ్ళీ విద్యాలో ఉన్నాయి. కొన్ని చాలా కంపెనీలు ఉన్నాయన్నమాట ఇలా పెద్ద మిషన్లు. అన్ని ఏరియాని బట్టి ఉంటాయన్నమాట ఆ మిషన్లు అనేవి. ఇప్పుడు ఇక్కడ కొంతమందికి విద్య దొరికితే ఒక దగ్గర జాక్ దొరుకుతుంది, ఒక దగ్గర జాక్ ఎఫ్ఐ అలాంటివి దొరుకుతూ ఉంటాయన్నమాట. మీకు అనుగుణంగా ఏదైతే ఉందో తీసుకోండి. మా దగ్గర అయితే జాక్ మిషన్లు దొరుకుతాయి, విద్యా మిషన్లు దొరుకుతాయి. ఎక్కువగా మేమైతే విద్యా మిషన్లు తీసుకుంటాం. ఇవి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇది ఒక బ్రాండ్ అనమాట. షీలా లాగా విద్య కూడా ఒక బ్రాండ్. వీళ్ళు ఏంటి అంటే ప్రతిదీ కూడా కంపెనీ వస్తువులు వాడుతూ ఉంటారు. ఏదైనా వాడేటప్పుడు వీళ్ళకి ఏంటంటే వెనక తిరిగి చూసేది ఉండదు మిషన్ విషయంలో. ఇక కొత్త ఏదైనా వచ్చిందంటే వాటిని మనం తొక్కితే కానీ, మనం దాని గురించి కొన్ని రోజులు ప్రయాణిస్తే కానీ అది బోర్డు ప్రాబ్లం ఉందా లేకపోతే మిషన్ ప్రాబ్లం ఉందా అనేది మనకు అర్థం కాదు. ఇది ఎందుకంటే మనం 25,000 30,000 పెట్టి కొనుక్కొని దీన్ని అమ్మలేము. అలా అని బాగు చేపించుకుంటే వేలు అవుతూ ఉంటాయి. అందుకని మనం తీసుకునేటప్పుడే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇక ఏదో ఇంట్లో మిషన్లు మనం కుట్టుకుంటాము, ఏదో మామూలుగా పైకుట్లకు వాటికి వీటికంటే ఇక చిన్న మిషన్లు ఉన్నాయన్నమాట. 7,000లో 6,000లో ఏదైనా సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకొని పైకుట్లు వేసుకోవడానికి అయితే ఇంట్లో పనికి వస్తుంది. ఇక మీ బ్లౌజులు మీరు కుట్టుకోవాలి అంటే ఇంకా దానికంటే కొంచెం పెద్ద మిషన్ ఉంటుంది. లింక్ సిస్టంలో ఉంటుంది, పలక మోడల్లో ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటాయి. దాంట్లో కూడా శీల, విద్య, కరుణ చాలా కంపెనీలు ఉన్నాయి. అలా కూడా మీకు మీ దగ్గర ఏదైతే ఉందో అది తీసుకోండి. వాటికి కూడా చిన్న మోటార్లు అలాంటివి వస్తాయి. కానీ ఫినిషింగ్కి ఈ మూడిట్లో ఏది బాగా వస్తుంది అని అంటే ఇక ఫస్ట్లో ఏది మనకి తయారీ కానప్పుడు అదే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఫస్ట్లో చిన్న మిషన్ ఉన్నప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు, దాని మీద కుట్టినప్పుడు అదే మనకి తెలిసిన ఫినిషింగ్. దాని తర్వాత ఇంకో మిషన్ వచ్చింది, దాని తర్వాత చిన్న మిషన్ కన్నా ఇది బెస్ట్ అని మనం తీసుకున్నాం. ఎందుకంటే అది ఫినిషింగ్ బాగుంటుంది, మనకు తొక్కడానికి కూడా మంచిగా ఉంటుంది, మన క్లాత్ జరపడానికి కూడా కొంచెం మనకి మధ్యలో గ్యాప్ అనేది బాగుంటుంది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చాము. కానీ ఇప్పుడు ట్రెండీగా నడిచేవి పెద్ద మిషన్లు అనమాట. వీటికి ఏంటి అంటే పెద్ద బల్లా వస్తుంది, పెద్ద పాదం, మనకి ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా ప్యాంటే కానీ ఏదైనా శారీ కానీ తిప్పడానికి చాలా విశాలంగా మంచిగా ఉంటుంది. మనకి కుట్టేటప్పుడు కూడా చికాకు ఉండదు అనమాట. ఈ చప్పుడు అనేది చాలా తక్కువగా ఉంటుంది, మనకి వినిపించదు. బ్రెయిన్లో మనకి టక 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 అనే శబ్దం రాదు. ఇంతకుముందు మిషన్లు ఏంటంటే శబ్దం ఎక్కువ, పని కూడా బాగా చేసేవి. అవి కూడా ప్రతిసారి ఖరాబ్ కావడం, ప్రతిసారి మనకి ఇబ్బంది పెట్టడం ఉండేది. ఇప్పుడు ఈ మిషన్లు ఏంటంటే మనం తీసుకున్న తర్వాత తొందరగా ఖరాబ్ కావు. మనం ఏదైనా పొరపాటు చేస్తేనో మగ్గం వర్క్ విషయంలో కానీ మందాలు ఎక్కువ కుట్టడం వల్ల ఏదైనా చేస్తే చిన్నగా మనకి పళ్ళు అరిగిపోవడమో లేకపోతే వోల్టేజ్ ప్రాబ్లం ఉండి కరెంట్ ప్రాబ్లం ఉండి బోర్డులు కాలిపోవడమో ఇలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే స్టెబిలైజర్ వాడుకోవాలి. మంచిగా ఇలా ఈ మిషన్ని మనం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇక దీనికి ప్రతిరోజు ఆయిల్ వేయడం, ప్రతిరోజు దీన్ని మనం ప్రత్యేక శ్రద్ధ అనేది ఏం లేదు, తుడుచుకుంటే సరిపోతుంది. ఇక ఇంతకుముందు మిషన్లకైతే మనం ఆయిల్ ప్రతిరోజు చేసుకోవాలి, ప్రతిరోజు అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి. అందువల్ల మనం ఏం చేయాలి అంటే అన్నీ కూడా మనం ఒకదానికి ఒకటి మించి ఉన్నాయి మిషన్లు. దీనికి తగ్గట్టుగా మీరు ఆలోచించుకొని తీసుకోండి. ఏది నేను మంచిది కాదని చెప్పను,
ఫినిషింగ్ విషయంలో ఏదైనా ఉంది అంటే ఒకదానికి మించి ఒకటి అనమాట. ఇక దీనికి మించింది అయితే ఫినిషింగ్ లేదు. బోటిక్ షాప్లో మనం థ్రెడ్ పైపింగ్ వేయాలన్నా, మగ్గం వర్క్ కుట్టాలన్నా, ఇక వేరే మనం ఏదైనా కంప్యూటర్ వర్క్, ఇంకా ఏదైనా మంచి మంచి డిజైన్స్ ఏదైనా వేయాలన్నా కూడా మనకి మంచిగా హెల్ప్ ఏదైనా చేస్తుందంటే ఈ మిషన్ చేస్తుంది. ఈ మిషన్ ఏంటి అంటే ముడత అనేది రాదు. మనం ఎలా అయితే కుడతామో అలాగే ఉంటుంది. నెక్ డిజైన్ కానీ ఏదైనా కానీ. ఆ మిషన్లో ఏంటంటే మనం వెనక చేయి వేసుకుని గుంజుకుంటూ ఉండాలి. పైపింగ్ దగ్గర, మందపాటి కుట్టు దగ్గర వెనక చేయి వేస్తూ ఉండాలి. కొంచెం కష్టపడాలి ఆ మిషన్కి. ఈ మిషన్కి ఏంటి అంటే మనకు అలాంటి కష్టాలు అనేవి ఉండవు అనమాట. ఇక మీరు మీ ఆప్షన్ అనమాట, మీరు ఏది తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అనేది అది మీ ఇష్టం. ఈ మూడింటి గురించి నేను చెప్పాను. మీకు నార్మల్గా ఇంట్లోకి అనుకుంటే చిన్న మిషన్ తీసుకోండి, లేదు నేను బయట వాళ్ళకి కూడా కుడతాను అంటే పెద్ద మిషన్ తీసుకోండి. ఇక బోటిక్ షాపు అంటే మాత్రం కంపల్సరీ ఈ మిషన్లే తీసుకోండి. ఎందుకంటే వర్క్ చాలా ఉంటుంది. బోటిక్ షాప్ అంటే ఫినిషింగ్ చాలా ఉండాలండి. ఏదో మామూలుగా చేస్తున్నామంటే చేస్తున్నాము, ఏదో డొలిపేద్దామంటే కలవదనమాట. ఎందుకంటే ఇక అంతా నీట్గా ఉండాలన్నమాట. వర్క్ అనేది నీట్గా ఉండాలి అంటే మనకి సైడ్ జాయింట్లు వేసినా, చంక భాగం ఎక్కించాలన్నా, నెక్కుల దగ్గర ఏదైనా డిజైన్ వేయాలన్నా, మూలలు కరెక్ట్గా రావాలన్నా, రౌండ్ కరెక్ట్గా రావాలన్నా ఈ మిషన్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. ఓకేనా? ఇక ఇది తీసుకున్న తర్వాత దీనికంటూ మనం వాడాల్సింది ప్రత్యేకంగా ఏం లేదండి. ఆ మిషన్లకి ఏదైతే ఉపయోగపడతాయో అవే దీనికి మనకు ఉపయోగపడతాయి. ఒక్కటే తేడా ఉంటుంది, అదేంటంటే ఆయిల్ మనం వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో వేసుకుంటే 6 నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు. అది కూడా సీనియర్లు. ఇక జూనియర్ మామూలుగా రోజు 1-2 కుట్టే వాళ్ళైతే ఇంకా ఒక 2-3 నెలలు ఆపినా పర్వాలేదు. మనకి బాగా కుట్టే వాళ్ళకి ఆయిల్ ఏంటంటే 4 నెలలకి, 5 నెలలకి, 6 నెలలకు ఒకసారి మార్చుకోవాలి. అది మార్చుకునే విధానం కూడా నేను ఒక్కొక్కసారి వీలుంటే ముందు నేను చూపిస్తాను. ఈ గడ్డ తీసుకోవాలి, కింద ఒక నట్టు ఉంటుంది, దాన్ని లూజ్ చేసుకొని ఆ హోల్ దగ్గర బాటిల్ పెట్టుకుంటే మొత్తం కూడా దీంట్లో షింక్ అయిపోయి మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట బాటిల్లోకి. మళ్ళీ దాన్ని ఒకసారి మంచిగా మనం కాటన్ పెట్టి నీట్గా తూడ్చుకొని మళ్ళీ ఆ ఒక నట్టుని మనం మంచిగా టైట్ చేసుకొని మళ్ళీ విడిగా ఒక హాఫ్ లీటర్ తెచ్చుకొని మనం చక్కగా దాంట్లో పోసుకోవచ్చు అనమాట. అలా దానికి ఆయిల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నేను చిన్న షార్ట్ వీడియోలు చాలా చేశాను. ఇంకా కావాలన్నా కూడా మీకోసం నేను చేసి యూట్యూబ్లో కూడా పెట్టాను. ఇంకా కావాలన్నా కూడా మళ్ళీ పెడతాను ఎప్పుడైనా. ఓకేనా? అలా మనం చేసుకోవచ్చు. ఇక వీటికి ప్రత్యేక దారాలన్నీ ఏ ఉండవు. కానీ మీరు ఏదైతే స్టార్టింగ్లో వాడతారో మరి డిలికేట్ దారాలు కాకుండా కొంచెం మూన్ లాంటివి, స్పేడ్ లాంటివి మంచి దారాలు వాడుకోండి ఫస్ట్ నుంచి. కొంచెం అంటే మనకి 7 రూపాయలు 8 రూపాయలు పడుతుంది ఒక్కొక్క దారం. ఒకేసారి ఒక డబ్బా తెచ్చుకొని వాడుకోండి. ఎందుకంటే ఈ మిషన్లకు మనం ఏదైతే అలవాటు చేస్తామో ఫస్ట్ నుంచి అదే అలవాటు అవుతుంది దారం. ఇక మీరు డిలికేట్ చేశారనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుందంటే దారం తెగిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం మంచి దారమే వాడుకున్నారనుకోండి, ఇక దీనికి అలవాటు అవుతుంది. కాబట్టి ఇక మంచిగా మనం మిషన్ కుట్టుకున్న దారం తెగడం ఇలాంటివి ఉండవు అనమాట. చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక కత్తెర అంటారా, కత్తెర మనం మొన్న చెప్పుకున్నదేనండి. మనకి మీకు వీలుగా ఉండేటట్టు ఏ కంపెనీని వాడొచ్చు. నేనైతే మాత్రం జూపిటర్ వాడతానండి. ఇది లైట్ వెయిట్గా ఉంటుంది. 10 నెంబర్ వచ్చేసి 10 అనమాట. ఇది వాడతాను. ఇదేంటంటే కటింగ్కి బాగుంటుంది, స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇక దీనికి సూదులు వచ్చేసి మనం ఏంటి అంటే ఆర్గన్ సూదే వాడాలి. వేరే సూదులు ఏదైనా ఆర్డినరీ సూదులు వాడొద్దు. ఆర్డినరీ సూదులు చాలా కంపెనీలు వచ్చాయి, మనకు ఆర్డినరీ సూదులు వాడుకోవాలన్నమాట. ఇక దీనికి ఏ నెంబర్ వాడాలి అని అంటే మాత్రం మనకి నెంబర్ వచ్చేసి 16 ఉంటుంది, 18 ఉంటుంది, 14 ఉంటుంది. 14, 16, 18 ఉంటుంది. ఇవి అన్ని మిషన్లకు ఉంటాయి. ఇవి సూదులు అన్నీ పెట్టవచ్చు దీనికి. కాకపోతే 14 ఏంటి అంటే మనకి కొంచెం నెట్ క్లాతులు అలాంటివి, పలచటి క్లాతులు మనం కుట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. 16 ఏంటి అంటే మన బ్లౌజులు, మంచిగా బ్లౌజులు, డ్రెస్సులు అలావి మంచిగా సెట్ అవుతుంది. 18 ఏంటంటే కొంచెం జీన్స్ పాయింట్లు, కొద్ది మందపాటి క్లాతులు బాగుంటుంది. అవి 3 కూడా దీనికి పెట్టుకోవచ్చు. కానీ మనం ఏ క్లాత్, మనం ఏ పర్పస్లో ఉన్నాము, దానికి ఏది సెట్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను. అలా మీరు వాడుకోండి. ఓకేనా? అలా సూదిని వాడుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇక సూది పెట్టే విధానం ఏంటి అంటే మనకి ఇక్కడ చిన్న నట్ ఒకటి ఉంటుంది. ఆ నట్ వచ్చేసి దీనికి ఏంటి అంటే చిన్న ఒక నట్ అనేది ఉంటుంది. అది చిన్న స్క్రూ డ్రైవర్తో కూడా మనకు వస్తుంది అనమాట. దీన్ని తీసుకొని మనం ఏంటంటే సూది మనం చక్కగా ఇలా మనం చూడండి, దీన్ని పెట్టే విధానం కూడా ఉంటుంది. మనం పెట్టడం కరెక్ట్గా రాకపోయినా కూడా దారం తెగడం, మనకి బాబిన్కి తగలడం ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సూదికి మనకి మొన భాగంలో మనకేంటి అంటే ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది కదా సూది మీకు క్లారిటీగా చూడండి. ఇలా దీనికి ఏంటంటే ఒక సైడ్ దారం లాగా చిన్న గీత ఉంటుంది. చిన్న గీత చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇక చిన్న గీత ఉంటుంది. ఒకవైపు ఏమో గీత అనేది ఉండదు, ఒకవైపు గీత ఉండదు, ఒకవైపు గీత ఉంటుంది సూదికి. అది 14కైనా 16కైనా 18కైనా సేమ్ సైజు సూదులు. కాకపోతే కొంచెం వాళ్ళు ఏంటి అంటే అది స్టాండర్డ్గా తయారు చేస్తారనమాట, సైజుని బట్టి.
అయితే ఇప్పుడు ఈ సూదికి ఏంటంటే వన్ సైడ్ దారం పట్టేంత చిన్న గీత లాగా ఉంటుందన్నమాట. ఆ గీత దారం ఎక్కించుకునే వైపుకి పెట్టుకోవాలి మనం. పెట్టుకొని పైన మనం ఏం చేయాలి అంటే పైన ఎంతవరకు అయితే పోతుందో అంతవరకు మనం సూదిని మనం ఇలా పైకి ఇలా నెట్టాలి. ఇలా నెట్టేసి ఇలా చూసుకొని మనం కరెక్ట్గా ఈ హోల్ ఇలా అడ్డంగా ఉండేటట్టుగా మిషన్కి ఇలా నిలువుగా ఉండేటట్టుగా జిగ్జాగ్కి పెట్టుకోవాలి. ఇలా మనం అడ్డంగా ఉండేటట్టుగా అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, దారం మనం ఇట్నుంచే కదా ఎక్కించేది. ఇట్నుంచి ఎక్కించేటప్పుడు ఆ యొక్క మనం చెప్పిన గీత అనేది మనకి ఇటువైపు ఉండాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ వైపుకి ఉండాలి, రైట్ వైపు కాకుండా లెఫ్ట్ వైపుకి పెట్టుకోండి. మనం ఇలా కూర్చున్నాం కదా ఎదురుగా, లెఫ్ట్ వైపుకి తిరిగేటట్టుగా మనం పెట్టుకోవాలి. ఇది ఒక్కొక్కళ్ళు తెలియక ఏం చేస్తారంటే ఇటువైపుకి తిప్పి పెడతారు. కుట్టు అయితే వస్తుంది, కాకపోతే ఏమవుతుందంటే మనకి కుట్టు ఇడుస్తూ ఉంటుంది చూడండి, అక్కడక్కడ టాకా వస్తూ ఉంటుంది. అలా రావడం లేదంటే దారం తెగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం కరెక్ట్ పొజిషన్లో పెడితే ఎప్పుడైనా సూది అనేది మనకి అటు ఇటుగా కాదు. ఎందుకంటే ఇవన్నీ మీకు అవసరం క్లాసులలో. నేను చెప్పే క్లాసు నేను చెప్పుకుంటూ పోతాను. ఇప్పుడు మీకు సూది పెట్టడం రాదు, అప్పుడు మీరు సూది పెట్టుకుంటూ ఆ క్లాస్ వినరు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి చిన్న విషయాలే, తెలియని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. పాపం వాళ్ళకి సూది పెట్టడం ఎలా ఏంటి అనేది తెలియదు. తెలిసిన వాళ్ళకైతే ఇది వినాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళ కోసం మనం ప్రతిదీ చెప్పడం అది చాలా మంచిది అనమాట. అయితే ఇలా పెట్టి మనం ఏం చేయాలి అంటే దాన్ని టైట్ చేసుకోవాలి. ఇది మనకు పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా, మనం దారం ఇలా అడ్డంగా ఎక్కించగలుగుతామా లేదా, హోల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇక తర్వాతకు వచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే ఇక ఈ పాదం ఇలాగే మిషన్కి వస్తుంది. ఒకవేళ మిషన్ వాళ్ళని థ్రెడ్ పైపింగ్ వేసేటట్టు సెట్ చేయమన్నా కూడా మనకి డెమో ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు లేకపోయినా మనం రెగ్యులర్గా మన మిషన్ బాగు చేయించుకునే వాళ్ళు కూడా థ్రెడ్ పైపింగ్ వేసుకోవడానికి కొంచెం పాదాన్ని మనం ఒక సైడ్కి పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది వన్ సైడ్ పాదంతో వేస్తూ ఉంటారు, అలా వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వన్ సైడ్ పాదం అనేది మగ్గం వర్క్కి కంప్యూటర్ వర్కే, థ్రెడ్ పైపింగ్కి అయితే కాదు. అది నేర్చుకునేటప్పుడు అయితే ఓకే. థ్రెడ్ పైపింగ్ అనేది 2 సైడ్స్ పాదంతోనే వేస్తేనే టైట్ వస్తుంది మనకి, వన్ సైడ్ పాదంతో టైట్ అనేది రాదు. ఒక సీనియర్ అయితే చేయగలుగుతారు టైట్, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లూజ్ వస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే వన్ సైడ్ పాదాన్ని పక్కన పెట్టి ఫస్ట్ నుంచే మనం టూ సైడ్స్ పాదాన్ని అలవాటు చేసుకోవాలి. అది ఒకేసారి అయితే మనకి రాదు, దీన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు మీరు ఏం చేయాలంటే ఒకవేళ పెద్ద మిషన్లు ఉన్నా చిన్న మిషన్లు ఉన్నా మీరు పాదాన్ని ఇలాగే సెట్ చేసుకోండి. వేరే విధంగా అయితే ఏమి ఉండదు దీనికి, దేనికైనా ఇదే ఉంటుంది పాదం సెట్టింగ్ అనేది. అది ఏంటి అంటే పాదానికి మనం పెద్ద స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. ఇది పాదం టైట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పెద్ద స్క్రూ డ్రైవర్ తీసుకొని మనం ఏం చేయాలంటే దీన్ని పాదాన్ని కొంచెం ఇలా పైకి లేపాలన్నమాట. ఇలా పైకి లేపేసి చక్కగా మనం ఏం చేయాలంటే దీన్ని ఇక చూడండి, ఈ యొక్క పాదాన్ని మధ్యలో రెండింటి మధ్యలో మనం చక్కగా ఇలా చూడండి వెడల్పు చేయాలి కొంచెం ఒక పాదాన్ని. అంటే ఇప్పుడు మనకి ఇటువైపు థ్రెడ్ పైపింగ్ వేయాలి అనే ఆలోచన ఉంటే పాదం తీసి చూపిస్తానండి నేను. ఇంకో ఇలా చూసి నేను మళ్ళీ మీకు కుట్టే రోజు కూడా ఆ పాదం యొక్క షేప్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ మీకు షాంపిల్ చెప్తున్నాను. ఇంకో పాదాన్ని నేను నార్మల్గా ఉన్న పాదాన్ని ఇలా నేను ఏం చేశానంటే వెడల్పు చేశాను అనమాట. చూడండి ఇలా చూడు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా చూడండి మధ్యలో వెడల్పై ఒక వైపుకి వంగి ఉంది చూడండి, పాదం అనేది ఒక వైపుకి వంగి ఉంది. ఇది చూశారు కదా, ఇది ఒకవైపుకు నేనే ఉంచాను అనమాట. ఎలా ఉంచాను అంటే దీనికే టైట్గా చేసి ఈ రెండింటి మధ్యలో నేను ఇలా స్క్రూ డ్రైవర్ని పెట్టేసి ఆ మధ్యలోకి ఇలా సెంటర్ చేసేసి నేను ఏం చేశానంటే మంచిగా ఇలా వెడల్పు చేశాను అనమాట. బలవంతంగా మరీ చేయొద్దు, ఒకేసారి గట్టిగా మనం చేయడం వల్ల బలవంతంగా ఈ పాదం ఇక్కడికి కట్ అయిపోతుంది. కంపెనీ పాదం కాబట్టి ఇది మిషన్తో వచ్చింది, మనకు మిషన్తో ఉంచుకోవడమే మంచిదండి. ఇది మనకి 2-3 ఇయర్స్ దాకా ఖరాబ్ కాదు. చాలా జాగ్రత్తగా బెండ్ చేయండి. మీకు ఒకవేళ రాకపోతే మన యూట్యూబ్ ఛానల్లో నేను దీని వివరణ కరెక్ట్గా ఇచ్చాను. ఇక్కడ కూడా మనం విప్పి చేయొచ్చు అనే దాని గురించి కూడా నేను చాలా క్లారిటీగా తీశాను మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో. చూడండి, పాత వాళ్ళకైతే మన ఛానల్ తెలుసు, కొత్తగా ఈ మధ్య కాలంలో మనల్ని చూసి జాయిన్ అయిన వాళ్ళకైతే దాంట్లో ఉంది పాదం సెట్టింగ్ ఎలా జాక్ మిషన్ కని కొట్టండి వస్తుంది మీకు. ఓకేనా? ఇలా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎటువైపు ఒకవేళ మీకు రైట్ సైడ్కి మీకు వేసే అలవాటు ఉంది, థ్రెడ్ పైపింగ్ ఏంటంటే 2 విధాలుగా వేయచ్చు. ఒకటి రైట్ సైడ్కి వేయచ్చు, ఒకటి లెఫ్ట్ సైడ్కి వేసుకోవచ్చు అనమాట. ఈ 2 విధాలుగా వేసుకునే విధానాన్ని బట్టి మనం దీన్ని వెడల్పు చేసుకోవాలి. వెడల్పు చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఎటువైపు అయితే మనం థ్రెడ్ వేస్తామో అటువైపుని మనం హోల్ లాగా థ్రెడ్ పట్టేటట్టుగా ఉంచుకోవాలన్నమాట. అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ పాదం నేను ఇటువైపు చూపిస్తున్నాను చూడండి మీకు. ఇంకా ఇలా ఉంటుంది.
ఇప్పుడు మనకి ఇటు సైడ్ మనం థ్రెడ్ సెట్ చేసుకునేటట్టయితే దీన్ని ఇటువైపుకి వెడల్పు చేయండి, ఇలా అని దీన్ని ఇలా చేయండి. లేదు మనకి ఇటు సైడ్కి థ్రెడ్ అలవాటు అంటే కొంతమంది రైట్కి వేసుకుంటారు, కొంతమందికి లెఫ్ట్ అలవాటు ఉంటుంది. ఇలా మనకి రైటింగ్ ఎలా అయితే అలవాటు ఉంటుందో కొంతమందికి అలా. నేను నేర్పించిన స్టూడెంట్కి చాలామందికి అలా ప్రాబ్లం అనేది ఉంది. ఇక చూడండి, ఇలా గట్టిగా మీరు అనడం వల్ల ఇది కొంచెం బెండ్ అయ్యి వెడల్పు అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాదాన్ని కొంచెం ఇలా కొట్టుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా కొడితే మనకేమవుతుందంటే ఇలా మనకి షింక్ ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత దీన్ని మనం దీన్ని టైట్ చేసుకోవాలి గట్టిగా, ఇంకా గట్టిగా టైట్ చేసేసుకొని తర్వాతకి మనం వేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక థ్రెడ్ చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, చూడండి ఇలా మనం కుట్టు పడేటప్పుడు చూడండి ఒక సైడ్కి పడుతుంది. ఇలా ఇక్కడ థ్రెడ్ పడుతుంది అనమాట మనకి. ఇటువైపు సూది దీనికి ఆనుకొని ఉంది, చూసారు కదా, ఇలా ఆనుకొని ఉన్న దానికేమో మనకి కుట్టు అనేది వస్తుంది, ఇటువైపు ఏమో థ్రెడ్ వస్తుంది అనమాట. ఇలా థ్రెడ్ సెట్టింగ్ అనేది మనకి మిషన్కి చాలా అవసరం. ఇది నార్మల్ మిషన్కి, చిన్న మిషన్కి అన్నిటికీ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇదే క్లాసులు మీరు మంచిగా వినాలి, ఆన్లైన్లో వినాలి. యూట్యూబ్లో అయితే నేను ఈ డెమో క్లాసులు ఇదే పెడతాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఈ క్లాసులతో పాటు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి బయట వాళ్ళకి కూడా ఇవి అర్థం కావాలని పెట్టాను. ఈ డెమో క్లాసులు అనేవి ఇప్పుడు చూసిన తర్వాత జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు ఈ స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, ఆన్లైన్ ఆఫ్లైన్. ఓకేనా? ఆఫ్లైన్ వాళ్ళైతే ఇప్పుడు ఈ బ్యాచ్తోనే జాయిన్ కాలేరు, ఆన్లైన్ వాళ్ళైతే జాయిన్ కాలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ వీడియోలన్నీ సెండ్ చేస్తాను, ఫస్ట్ నుంచి ఏదైతే వీడియోలు ఉన్నాయో డెమో క్లాసులు సెండ్ చేస్తాను, ప్లస్ వీళ్ళకి తీసినవి 10 రోజుల తర్వాత జరిగినవి కూడా మీకు నేను పెట్టేస్తాను. అవి మీరు క్లాసులు చూసుకుంటూ అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఆఫ్లైన్ వాళ్ళకి వీలు పడదనమాట. వాళ్ళకి మళ్ళీ గ్రూప్ తయారు చేసి మళ్ళీ వాళ్ళకి సపరేట్గా నేను వాళ్ళకి ఏంటి అంటే క్లాస్ అనేది ఇస్తాను, అలా కూడా మీరు జాయిన్ కావచ్చు. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కరెక్ట్గా మీరు కాల్ చేసి చక్కగా మీరు జాయిన్ కావాలి అనే విధానం ఎలా అని మన పిల్లల్ని అడిగితే మీకు మాట్లాడతారు, చక్కగా వాటి ప్రాసెస్ అనేది చెప్తారు. ఓకేనా? ఈ రోజైతే ఈ మిషన్ గురించి నేను చక్కగా చెప్పాను.